సిటిజన్స్ ఫామ్ మొదటి నుంచే ప్రేక్షకులకు తెలియజేస్తున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము మరీ ముఖ్యంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ వేస్టింగ్ మనీ ఫర్ సో మెనీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ టు గివ్ దేర్ పర్సనల్ డీటెయిల్స్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని పాలన చేసే సమయంలో దుబారా ఎక్కువగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుంటుందని చెప్పక తప్పదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. దావోస్ లాంటి సభలు, సింగపూరు, మలేషియా విజిట్స్, తర్వాత యుఎన్ఓ విజిట్స్ ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకొస్తామని చెప్పి వెళ్ళడం, భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ప్రజల మీద పడేటువంటి బర్డెన్ ఎంతో ఆలోచించకుండా దానికోసం విపరీతంగా ఖర్చులు పెట్టడం, దేనికోసం ఇన్వెస్టర్స్ సమిట్స్ నిర్వహించడం, దానికోసం కోట్లాది రూపాయలు హెచ్చించడం, ఇవి సర్వసామాన్యంగా ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులలో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మధ్యనే పాత ముఖ్యమంత్రి తెలంగాణ పాత ముఖ్యమంత్రి జోకులు పేల్చడం జరిగింది. హోటల్లో వైజాగ్లో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు హోటల్ వెయిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ ఎంఓయూలు అగ్రిమెంట్లు చేసుకున్నాడు. అవే చూపించాడు, లక్షల కోట్ల అగ్రిమెంట్లు వచ్చాయని చెప్పి అతను జోకులు కూడా విసరడం జరిగింది. మరి ఇన్ని లక్షల కోట్ల, ఇన్ని వేల కోట్లు, ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆయన ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నప్పుడు మరీ ఇంతకాలం మళ్ళీ పరిగెట్టడం ఎందుకో నాకు అర్థం కాదు. నిజంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి దిశలో ఉన్నప్పుడు మన దగ్గరికే కదా ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. మరి దాని గురించి వాళ్ళ వెనక తిరగడం ఎందుకు అనేటువంటిది సిటిజన్స్ ఫామ్ ప్రశ్న. ఇదే విషయాన్ని ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా వ్యక్తీకరించడం చాలా వరకు సంతోషించదగ్గ విషయంగా సిటిజన్స్ కమిటీ ఆహ్వానిస్తున్నది. కాబట్టి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉండేటువంటి మేధావులు, ముఖ్యంగా ఆంధ్రులు, ఈ విషయంపై త్వరితగతిన స్పందించి మన ముఖ్యమంత్రి గారికి చేరే రీతిలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశాలు కష్టపడినట్లయితే, ఈ దుబారాలన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే తప్పనిసరిగా ఏపీ రానున్న రోజుల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని గుర్తిస్తారని సిటిజన్స్ ఫామ్ అందరినీ కూడా కోరుతున్నా. జై హింద్, జై భారత్.